మేడం, మీరు అసలు ఏ పేరు రాయాలో చెప్పలేదు. మీరు సిగ్గుపడుతున్నారనుకొని ఒక ఆవిడని పెళ్ళికొడుకు పేరేంటి అని అడిగాము. మేడం, ఆయన పేరేంటి? వాడి పేరు చంద్ర. వాడు నా కొడుకే. ఓ, చంద్రాన్ని చూపించి పేరేంటని అడిగింది ఎందుకా? అమ్మో, నేనే చంద్ర అనే పేరు చెప్పానని తెలిస్తే ఓరి దేవుడు చంపేస్తారేమో నన్ను. ఎవరు చెప్పారు? ఆవిడ అక్క, ఏవైంది అలా ఉన్నావు? ఏం లేదు చెల్లి, నువ్వుండు. ఎవరు చెప్పారు చెప్పు. అదే చూస్తున్నాను మేడం. ఎవరా పేరు చెప్పింది? కమ్ ఆన్ షో మీ, ఐ విల్ కిల్ హర్. ఆవిడ ఇక్కడే ఉండాలి మేడం, చెప్తానుండండి. మేడం, ఆవిడ ఎక్కడా కనిపించట్లేదు మేడం. కనిపించకపోయినా ఆ మహాతల్లెవరో చాలా మంచి పని చేసింది. నిన్ను ఇదంతా ఎందుకు, అయిపోయింది కదా. ఎలాగో ఫైనల్ గా నా పేరు వచ్చింది కాబట్టి. ఆంటీ, ఆ గిఫ్ట్ ఏదో నాకే ఇవ్వండి. కమాన్ ఆంటీ, ఇవ్వండి ఇవ్వండి. ఏంటిచ్చది? అసలు నువ్వే ఇదంతా చేసుంటావు. హలో, అలాంటి ఏదో బుద్ధులు నాకు రావు, నీకే ఉంటాయి. ఇంకొకసారి చెయ్యెత్తితే మరెవరి పనిది? వెళ్ళి సోదడుకో. మామ్, లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్. ఎంత ట్రై చేసినా, చివరికి ఎంత వాష్ చేసినా ఈ లెటర్స్ పోవడం లేదు. బేబీ, వీళ్ళందరూ కలిసి ఇలా ప్లాన్ చేస్తారని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ దిస్. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? అసలు కూతురు సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదు. బేబీ, డోంట్ సే లైక్ దట్. మరి ఏంటిది? వాళ్ళ మీద డిపెండ్ అయితే ఇలాగే ఉంటుంది. రాజీ ఆంటీ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తున్నారని నువ్వు రిలాక్స్ అయ్యావు. అది ఛాన్స్ గా తీసుకొని వాళ్ళంతా కలిసి నన్ను ఇలా చీట్ చేశారు. బుల్షిట్. ఇలా చేసినంత మాత్రాన సూర్యని నీ నుంచి ఎవరైనా దూరం చేయగలరా? అది తర్వాత మామ్. ప్రెసెంట్ ఐ లాస్ట్ మై హ్యాపీనెస్. ఇన్సల్ట్ జరిగింది, నో డౌట్. పెళ్లిలో కూడా ఇలాంటిదేదో చేస్తారు. మనీ పారేస్తేనో ఎవరినో నమ్ముకుంటేనో మనం అనుకున్నది యాజ్ ఇట్ ఈస్ గా జరగదు మామ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,